హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఎగ్జామ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చూద్దామమ్మా. ఇదివరకే మనం ఒక 50 బిట్స్ అనేవి ఎగ్జామ్ రూపంలో కండక్ట్ చేసుకున్నాం. సో ఈరోజు మరికొన్ని బిట్స్ అనేవి ఈ వీడియో ద్వారా మనం కండక్ట్ చేసుకుందాం, రైట్? సో అయితే వీడియో అనేది స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అమ్మా, రైట్ అమ్మా? మనం ఫస్ట్ బిట్ చూద్దాం. సో ఫస్ట్ బిట్ చూసుకుంటే క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కలిపిన మండలాలేవి? ఓకే, క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కలిపిన మండలాలేవి? అయితే మనం బేసిక్గా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఎన్ని మండలాలు కలిపారని చూసుకోవాలి. సో ఎన్ని అంటే 7. దాంట్లో పాక్షికంగా ఎన్ని కలిపారు, నెక్స్ట్ పూర్తిగా ఎన్ని కలిపి తెలుసుకున్నామ్మా. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని చూసుకుంటే 1 వేలేరుపాడు, వరాహ రామచంద్రపురం, నెక్స్ట్ బోర్గంపాడు, నెక్స్ట్ కుక్కునూరు, చింతూరు, కోనవరం, అదేవిధంగా చూసుకుంటే భద్రాచలం. సో ఈ 7 మండలాలు అయితే కలిపారు. అయితే దీంట్లో పాక్షికంగా కలిపినవి ఏంటి చూసుకుంటే మనకి బోర్గంపాడు మరియు భద్రాచలం మండలాలు ఏవైతే ఉన్నాయో అవి పాక్షికంగా కలిపారమ్మా. అయితే సో దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ ఉన్న ఈ బిట్కి పూర్తిగా కలిపిన మండలాలు ఏవంటే వేలేరుపాడు, వరాహ రామచంద్రపురం, అదేవిధంగా చూసుకుంటే కుక్కునూరు అని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టాలమ్మా, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ చూడండి, జతపరుచం ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7 ఇచ్చాను. సో సెక్షన్ 5 చూసుకుంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఓకే, సెక్షన్ 5 అనేది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అదేవిధంగా చూసుకుంటే సెక్షన్ 6 చూసుకుంటే నూతన రాజధాని నిపుణుల కమిటీ. ఓకే, నూతన రాజధాని నిపుణుల కమిటీ. సెక్షన్ 7 చూసుకుంటే ఉమ్మడి గవర్నర్. సో మనం వీటికి ఆన్సర్ కాబట్టి దీంట్లో ఇచ్చిన ఆన్సర్లో మన రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చమ్మా. నెక్స్ట్ చూడండి, క్రింది వారిలో శివరామం కృష్ణన్ కమిటీలో, ఓకే, శివరామన్ కృష్ణన్ కమిటీలో సభ్యులు ఎవరని చెప్పేసి మనకి క్వశ్చన్ వస్తున్నట్లయితే రైట్ అమ్మ. చూద్దాం మనం ఇప్పుడు. సో చూసుకుంటే శ్రీ రతీన్ రాయ్, శ్రీ ఆర్మోర్ రేవి, శ్రీ జగన్ షా, అదేవిధంగా చూసుకుంటే శ్రీ కేటీ రవీంద్రన్. ఓకే, సో కేటీ రవీంద్రన్. సో దీనికి రైట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ పైన కనిపిస్తున్న అందరూ ఉన్నమ్మా. సో దట్ ఈస్ మనం ఆప్షన్ 4 అని పెట్టుకుంటాం, అంటే పై అందరూ. ఓకే, సో పై వారు అందరూ అనమాట. కనిపిస్తున్న రతీన్ రాయ్, ఆర్మోర్ రేవి, శ్రీ జగన్ షా, కేటీ రవీంద్రన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం అమ్మ. నెక్స్ట్ బిట్ అనేది నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కొరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు ఎవరి అధ్యక్షతన నిపుణుల కమిటీ నియమించబడిందంటే ఓకే, శ్రీ నారాయణ. ఓకే, అంటే గత పురపాలక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఓకే, గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రి అవుతున్నారో సో ఆ నారాయణ గారు సో ఈ యొక్క కమిటీకి అయితే అధ్యక్షతని వహించారమ్మా. ప్రస్తుతం 3 రాజధాని అంశాలు అనేవి మన రాష్ట్రంలో నడుస్తుంది. ప్రజెంట్ అయితే హైకోర్టులో స్టే ఇచ్చున్నారనమాట. సో ఈ అంశం కోసం, రైట్? అయితే మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఈ 3 రాజధాని అంశాలపైన వచ్చిన అప్డేట్స్, ఓకే, సో ఏవైతే మనకి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఓకే, అదేవిధంగా చూసుకుంటే జిఎన్ రావు కమిటీ, సో ఈ అంశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే మనం వీడియోలో వాటి గురించి కూడా పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామమ్మా, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. COMS నెంబర్ 97 ప్రకారం అమరావతిని ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు? ఓకే, అమరావతిని ఎప్పుడు రాజధానిగా ప్రకటించారంటే 2015 ఏప్రిల్ 23 అమ్మ. ఓకే, 2015 ఏప్రిల్ 23 అయితే ప్రకటించారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏపీసీఆర్డీఏ చట్టం. ఓకే, ఏపీసీఆర్డీఏ చట్టం 2014 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2014 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది చూసుకుంటే 2014 డిసెంబర్ 30. అయితే మీకు నేను ఇచ్చే బిట్ ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది
సిఆర్డిఏ బిల్లు చట్టాన్ని ఎప్పుడు రద్దు చేసని చెప్పేసి ఓకే అసెంబ్లీలో ఎప్పుడు రద్దుకు ఆమోదం కూడా ఇచ్చారు కాబట్టి ఎప్పుడు రద్దు చేసని చెప్పేసి క్వశ్చన్. సో దీనికి ఒకసారి మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా. చాలా ఇంపార్టెంట్ బిట్, ఆ బిట్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిమిత్తమై ప్రధాని నరేంద్ర మోడీ సాక్షిగా 2015 అక్టోబర్ 22న ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఎక్కడ శంకుస్థాపన చేశారంటే ఉద్దండరాయనిపాలెం అని చెప్పేసి మనం చెప్పలేము. ఓకే, ఉద్దండరాయనిపాలెం, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వనలో సరైనది ఏది? ఓకే, ఈ క్రింది వనలో సరైనది ఏది అనమాట. సో చూసుకుంటే మనకి ఇక్కడున్న అంశాలు అనేవి సరైనది అడిగినప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సెక్షన్స్ మనకు గుర్తుండాలి. ఇంతకుముందు మనం సెక్షన్ 5 అంటే ఏం తెలుపుకున్నామంటే ఓకే, సెక్షన్ 5 అంటే ఏం తెలుపుకున్నాం అక్కడ మనం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చెప్పేసి మనకి తెలుసు. ఇక్కడ మనకి నూతన రాజధాని నిపుణుల కమిటీ ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఈ 94/3 అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేయడం. సో ఇవి కూడా ఈ రెండు అంశాలు కూడా కావు కాబట్టి పై ఏది కాదని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టాలమ్మా. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది? ఈ క్రింది వాటిలో సరి కానిది ఏదని చెప్పేసి మనకి అడిగారమ్మా. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇంకొంచెం పైకి వెళ్దాం. ఈ అంశాలు చదవండి ఒకసారి. చదివిన తర్వాత అగైన్ ఇక్కడ కూడా చూసుకుంటే రైట్. సో పైన ఉన్న అంశాలు అయితే ఏవి కాదని చెప్పేసి మనం చూసుకోవాలి. అయితే తప్పకుండా మనకి ఇవి తెలియాలంటే మనకి తెలియాల్సింది ఏంటంటే సెక్షన్స్ తెలుసుకోవాలమ్మా, రైట్. సో ఇవే కాకుండా మీకు విత్ అప్డేట్స్తో కూడా బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కంటిన్యూస్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 600 to 800 బిట్స్ అనేవి దీని నుంచి మనం రెడీ చేసాం. సో ఆ బిట్స్ కూడా మేము పూర్తి స్థాయిలో అందించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్ అమ్మ. చూడండి, పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఓకే, క్రింది వాటిలో సరికానిది ఏదని చెప్పి చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి అంశం కూడా సరైనవి కాబట్టి పైవన్నీ సరైనవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు ఎప్పుడైనా సరే సరికానివి కానీ సరైనవి కానీ ఇలా అడిగినప్పుడు దాంట్లో మనం ప్రతి అంశం పైన కాన్సన్ట్రేషన్ పెడితేనే మనం ఈజీగా బిట్ ఆన్సర్ చేయగల విషయం గమనించండి. పొరపాటున అక్కడ 4 అంశాలు కాకపోతే 3 అంశాలు కనిపించినప్పుడు 2 అంశాలు కరెక్ట్ అని చెప్పేసి పైవన్నీ సరైన పెట్టినా సరే తప్పకుండా మనం ఎగ్జామ్లో ఇబ్బందికర సిచ్యువేషన్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి అమ్మ, రైట్. సో నెక్స్ట్ చూద్దాం, ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ క్రింది వేటి ఏర్పాటు ఓకే వేటి ఏర్పాటులో పెట్టుబడులు పెట్టుకు సిద్ధంగా ఉన్నారు? ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్రజా రవాణా, నీటి సరఫరా, మరుగునీటి పారుదల, అదేవిధంగా చూసుకుంటే ఇంధన రంగం. ఓకే, 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఆప్షన్స్ కూడా మనం కరెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ 1, 2, 3, 4 ఇవన్నీ మనకి రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ చూడండి, ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణ సదుపాయాల్లో క్రింది వాటిలో సరైనది ఏది? ఓకే, క్రింది వాటిలో సరైనది ఏంటంటే 40%. ఓకే, 40% ఆఫ్ ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంక్ నుండి. ఓకే, సో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా, సో దాని నుంచి తీసుకున్నారు 40%. నెక్స్ట్ చూసుకుంటే ఓల్డ్ బ్యాంక్ నుంచి 60% అనేది అప్పుగా తీసుకున్నారమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, ఈ క్రింది ఏ సెక్షన్లో 10 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి పరిపాలన కొనసాగించని చెప్పేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉందంటే సెక్షన్ 5(1) నుంచి అయితే ఉంది. అయితే మనం చాలా త్వరగానే హైదరాబాద్ ఖాళీ చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ చూసుకుంటే 2017 జూన్ 2వ తేదీ నాటికి ఎవరైతే ఏపీకి వెళ్ళి స్థిరపడతారో వారందరినీ స్థానికులుగా పరిగణన తీసుకుంటానని ఆమోదం తెలిపింది ఎవరు? ఓకే, ఆమోదం తెలిపింది ఎవరంటే రైట్. సో ప్రణబ్ ముఖర్జీ గారు అనమాట. ఓకే, ప్రణబ్ ముఖర్జీ. ఓకే, అంటే అప్పటి 2014 నాటికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి సో అతనైతే చెప్పడం జరిగింది. అంటే అప్పటి ఎవరమ్మా? అప్పటి ప్రధానమంత్రి అనమాట. నెక్స్ట్ చూడండి, సారీ ప్రధానమంత్రి కాదు, ప్రధాన్ ముఖర్జీ దట్ ఈస్ ఈయన రాష్ట్రపతి గారు, ఐఎమ్ సారీ. ఓకే, రాష్ట్రపతి అనమాట. ఓకే, రాష్ట్రపతి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఆయన కాలం చెల్లించారు. సో ఒక గొప్ప వ్యక్తిని అయితే కోల్పోయని చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ స్థానికత గురించి
గజెట్ ఎప్పుడు వెలువడింది? ఆంధ్రప్రదేశ్ స్థానికత గురించి గజెట్ ఎప్పుడు వెలువడింది చూసుకుంటే 2016 జూన్ 10 అమ్మ. 2016 జూన్ 10లో అయితే గజెట్ అనేది వెలువడింది అనమాట. నెక్స్ట్ చూడండి, ఏపీ ప్రభుత్వం 2016 జూన్ 27లోగా సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడికి తరలి రావాలని ఆదేశాలు జారీ చేసిందంటే వెలగపూడికి. ఓకే, వెలగపూడికి అయితే ఆదేశాలు అనేవి జారీ చేసిందమ్మా. నెక్స్ట్ చూడండి, అమరావతిలో ఉద్యోగులకు ఎంత శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే 30%. ఓకే, 30% హెచ్ఆర్ఏ ఇస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రకటించిందమ్మా. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ నుండి అమరావతి వెళ్ళే మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహకాలు ప్రకటించిందంటే 6 నెలల పాటు ఉచితంగా హాస్టల్ వసతి అనేది కల్పించిందమ్మా. ఓకే, సో 6 నెలల పాటు ఉచితంగా హాస్టల్ వసతి అనేది కల్పించింది. నెక్స్ట్ చూడండి, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే ఉద్దేశంతో అమరావతి నిర్మాణంపై వేసిన కోర్టు కేసులేవి? ఓకే, కోర్టు కేసులు ఏమంటే స్విస్ ఛాలెంజ్, సో దానిపై ఒకటి. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పై. ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఒక 2 కేసులు ఉన్నాయన్నమాట అమరావతి పైన. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకుంటే చట్టబద్ధమైన ఆర్థిక సవాళ్ళలో ఆస్తులు అప్పులు సంబంధించి క్రింది వాటిలో సరైనదేది? ఓకే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు మరియు అప్పులు ఏ విధంగా పంపకం ఉంటుందంటే సో రైట్, సో జనాభా ప్రాతిపదికన చెప్పచ్చు. జనాభా ప్రాతిపదికన అంటే ఏపీకి 58.32%, తెలంగాణకి 41.68% అమ్మ. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 46 క్రింది వాటిలో దేనికి సంబంధించింది? సెక్షన్ 46 క్రింది వాటిలో దేనికి సంబంధించిందంటే రాబడిని పంపిణీ చేయటం అమ్మ. ఓకే, రాబడిని పంపిణీ చేయటం సంబంధించిన అయితే ఈ సెక్షన్ 46 అనేది సంబంధించింది. నెక్స్ట్ చూడండి, రుణాలు అడ్వాన్సులను తిరిగి రాబట్టే హక్కు క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఓకే, రుణాలు మరియు అడ్వాన్సులను తిరిగి రాబట్టే హక్కు క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటే సెక్షన్ 51 అనమాట. ఓకే, సెక్షన్ 51 రైట్. సో అయితే ఇప్పుడు మనం పైన బిట్స్ అవుతున్నాయో సింగిల్ లైన్ బిట్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. అగైన్ మనం మళ్ళీ రిపీట్ చేసుకున్నప్పుడు ఇంకా నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే సో 51 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి అని చెప్పేసి ఆ అంశాలు కూడా మనం పూర్తిగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీకు బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఆ బిట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈ బిట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఆ బిట్స్ కూడా మీకు అప్డేట్ చేస్తామమ్మా. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 54కి సంబంధించి సరైనది ఏది? సెక్షన్ 54 సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో చట్టంలో సరైనది ఏంటంటే సంబంధించింది ఏంటంటే ప్రజారుణం. ఓకే, ప్రజారుణం అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నామ్మా. ఓకే, ప్రజారుణం. నెక్స్ట్ చూడండి, అధికంగా వసూలు చేసిన పన్నులను వాపస్ చేయుట దేనికి సంబంధించింది అంటే ఏ సెక్షన్ సంబంధించింది అంటే సెక్షన్ 56 అమ్మ. సెక్షన్ 56కి అయితే సంబంధించింది. నెక్స్ట్ చూడండి, కేంద్రం నుండి వచ్చే పన్నుకు సంబంధించి సరైనది ఏది? కేంద్రం నుండి వచ్చే పన్నుకు సంబంధించి సరైనది ఏంటంటే సెక్షన్ 46(1) అమ్మా. ఓకే, సెక్షన్ 46(1). నెక్స్ట్ చూడండి, ప్రత్యేక సంస్థలు వర్క్షాపులు ఏ సెక్షన్ ప్రకారం భౌగోళిక ప్రాతిపదికన ఇస్తారు? ఓకే, ఏ సెక్షన్ ప్రకారం భౌగోళిక ప్రాతిపదికన ఇస్తారంటే సెక్షన్ 48(2) అమ్మ. ఓకే, సెక్షన్ 48(2) అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 50కి సంబంధించి ఓకే, సెక్షన్ 50కి సంబంధించి సరైనది ఏదంటే ఓకే ఇక్కడ చూసుకుంటే పన్ను లేదా సుంకం బకాయిలు, అదేవిధంగా చూసుకుంటే భూమి శిస్తు బకాయిలమ్మ. ఓకే, భూమి శిస్తు బకాయిలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి అమ్మ, జనాభా ప్రాతిపాదికన రాష్ట్రం వెలుపల నాటికి ఓకే వెలుపల నాటికి ఇచ్చిన రుణం తిరిగి రాబట్టే హక్కు అనేది ఎవరికి ఉందంటే
ఓకే, సో ఎవరికి ఉంది అని ఏ సెక్షన్లో తెలుపుతుందంటే 51 ఓకే, సో 51(2) మరొకసారి క్వశ్చన్ అమ్మా. జనాభా ప్రాతిపదికన రాష్ట్రం వెలుపల సో ఏదైతే రుణం ఇచ్చారో ఆ రుణం సంబంధించి అది తిరిగి రాబట్టుకునే హక్కు అనేది ఏ సెక్షన్లో ఉందంటే సెక్షన్ 51(2) అమ్మ. సెక్షన్ 51(2). మనకి సెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క సెక్షన్ కూడా మిస్ అవ్వకుండా మీరు అన్ని చదివినట్లయితే మీకు ఒక 2 నుంచి 3 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో మిగతా నేను దానిలో రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి సెక్షన్స్ చదువుకుంటే ఆల్మోస్ట్ మీరు అన్ని బిట్స్ అనేవి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 52(1) సంబంధించి సరికానిదేది? సెక్షన్ 52(1)కి సంబంధించి సరికానిది ఏంటంటే గమనించండి అమ్మా. సో ఇక్కడ మనకి దీంట్లో నగదు నిల్వల పెట్టుబడులు ఉన్నాయి. సో ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి వచ్చే పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి దీంట్లో సరికానిది ఏంటో ఆప్షన్ బి అనమాట. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండే ప్రత్యేక నిధి అని చెప్పేసి ఇది సరి కానిదమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, సెక్షన్ 52(2) చూసుకుంటే ఓకే, సెక్షన్ 52(2) చూసుకుంటే ఇక్కడ ఈ సెక్షన్ 52లో ఉన్న అంశాలు చూసుకుంటే సో ఒకటి, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండే విధంగా ప్రత్యేక నిధి. నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్రంలో వివిధ భాగాలలో ఉన్న బహుళ సంస్థలపై ప్రత్యేక నిధుల్లో పెట్టుబడులు. ఓకే, అంటే ANB అనమాట, రెండు మనకి వర్తిస్తాయి. నెక్స్ట్ చూడండి, సివిల్ డిపాజిట్ దేనికి సంబంధించింది? ఓకే, సివిల్ డిపాజిట్ ఏ సెక్షన్ సంబంధించింది అంటే సెక్షన్ 57(1) అమ్మ. ఓకే, సెక్షన్ 57(1) అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ధర్మాదాయ దేవాదాయ శాఖల్లో చెల్లింపులు ఏ సెక్షన్ సంబంధించింది? రేపు పొద్దున పెట్టంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఓకే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ధర్మాదాయ దేవాదాయ విషయాల్లో చెల్లింపుల కోసం ఏ సెక్షన్ తెలుపుతుందంటే సెక్షన్ 57(2) అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 57(2) అమ్మ. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ ఉద్యోగులకు భవిష్య నిధి దేనికి సంబంధించింది? ఓకే, ప్రభుత్వ ఉద్యోగులకు భవిష్య నిధి ఏ సెక్షన్ సంబంధించిందంటే సెక్షన్ 58 అమ్మ. ఓకే, సెక్షన్ 58. ఓకే, సో ఇవి ఈ యొక్క వీడియో సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అమ్మ. మళ్ళీ మనం మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇంకో వీడియో ద్వారా వచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా మీకు టైం కూడా కలిసి వస్తుంది, బిట్స్ అనేవి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి, మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.